మొత్తం గుంజి పడేసి నాది పోలీసు లేడీస్ జాయింట్స్ అందరు మమ్మల్ని అడిగినాం, ఎందుకు సార్ మాకు నోటీస్ ఇవ్వకుండా ఎందుకు కూలగొడుతున్నారు అంటే ఏం లేదు, ఇది గవర్నమెంట్ జాగా ఒకటే మాట్లాడుతున్నారు, మాకు అంత సంబంధం 40 సంవత్సరాల జున్నా నువ్వు ఎట్లా కూలగొడతావు సార్ మాకు చెప్పకుండా, మాకు నోటీస్ రాకుండా అని కూడా అడిగినాం. కనీసం సామానన్న తీసుకొని సామాన్ ఇయ్యము, ఎందుకు చేస్తాము? మేము ఉన్నాం ఈడ 30 సంవత్సరాల నుంచి ఎండల వానల పాములు రాకుండానే కాపాడుకున్నాము. ఆ రోజు ఎక్కడ పోయింది భూమి అంటాడు, కేసోడు అంటాడు, ఆ రోజు ఎక్కడ పోయింది అది ఇక్కడ పోయింది. కూడా ఎందుకు వస్తాడు మా దగ్గరికి? మేము 40 సంవత్సరాల నుంచి అంత ఎండలు కాపాడుకున్నాము. ఎందుకు వస్తాడు? నోటీస్ లేదు, మాకు ఏం లేకుండా ఎందుకు కూల కొడతాడు? మా దగ్గరికి ఎందుకు వస్తారు? 4 సార్లు ఎందుకు కొడుతున్నారు? పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆడవాళ్ళని మొగలు కొట్టేందుకు ఏం అధికారం? పోలీసులకు ఆడవాళ్ళు కొట్టే అధికారమా ఉన్నదా? వాళ్ళకు పక్క మహిళా ప్రభుత్వం అనుకుంటా మీ మీద చేయడం, మా మీద చేయి ఎందుకు వేస్తారు? ఆడవాళ్ళకి ఎందుకు కొడతారు? మేము పోయినాం, మా ఇల్లు కాపాడుకోవాలని లోపల పోయినాం అంటే మమ్మల్ని గుంజి కొడతారా? మీరు? మీ పోలీస్ అంతా ఇంత అధికారం ఇచ్చిండా రేవంత్ రెడ్డి మీకు? చెప్పు, రేవంత్ రెడ్డికి మీ ఇల్లు పిల్లలు లేరా? వాడు ఎందుకు వచ్చిండు? మేము ఎవరు వేస్తున్నా కదా, వాడు వచ్చి గెలిచిండు నిలబడ్డాడు. ఎందుకు వచ్చిండు? మరి వాడు మనకేం లేదు, వాడికేమో మాడిలు ఉన్నాయి. ఆడ పోయి చూడండి, ఆడ మన గొర్రంపేట ఏరియాలో ఎన్ని యంత్రాల బిల్డింగ్లు కట్టుకుంటాడు వాడు. మాకు గుడి చేసుకున్న తనకు జాగా ఇయ్యాడా? మాకు ఇయ్యాడా? సరే మీరు ఉంటున్నారు 40 సంవత్సరాల నుంచి ఎవరు మిమ్మల్ని టచ్ చేయలేదు? ఏం టచ్ చేయలేదు. మరి ఈయన వచ్చినాక ఎందుకు? ఏమో మరి ఆయనకేం కక్కున్నది. లుచ్చ గవర్నమెంట్ ఈ మీ ఎమ్మడి పడ్డది, నీకు కాల్ లేదు, ఆవిడ నిజంగా చెప్తున్నా పని చేయలేవు. ఇగో ఆవిడ గద్దర్ ఒక పాట పాడిండు, లుచ్చగల్ల రాజ్యంలో బిచ్చగల్ల బతుకులాయి లచ్చురో లచ్చన్న ఉచ్చబోయ్య పోదామంటే పచ్చపొడి జాగుండదు లచ్చురో లచ్చన్న అని పాట పాడిండు గద్దరు. అట్లా ఈ లుచ్చగల్ల రాజ్యం ఇడ కదా మరి. అంటే నువ్వు ఎన్నేళ్ల నుంచి ఉంటున్నావు ఇక్కడ? ఆ బస్తీని తెచ్చింది కూడా నేనే. బస్తీని తెచ్చినప్పుడు కలెక్టర్ ను లేచిపోతుంటే ఏం చేసిన అప్పుడే ఇచ్చారు పట్టాలు. ఎన్నేళ్ళు అవుతుంది పట్టాలు ఇచ్చి మీకు? అప్పుడు ఇగో 58 జీవోనేమో 59 జీవో రెగ్యులరేషన్ కు 59 జీవో పట్టాలు ఇచ్చాడు కేసీఆర్. మరి ఆయన పట్టాలు పిలిచి వస్తుంది కానీ. అయితే అయ్యా నేను చెప్తున్నా, కేసీఆర్ అవి ఇచ్చిండు కదా రెగ్యులరేషన్ చేసుకున్నాం. ఇది మా భార్య పేరు మీద ఈ పక్క నోటరీ చేపించిన అప్పుడు మూసాపేటలో మా భార్య పేరు మీద ఈ పక్క. కేసీఆర్ ఉన్నప్పుడు కాదు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది చూడు.